ఉండాలని మేము ఆశిస్తున్నాం. దేవుడు మిమ్మను, మీ మంత్రివర్గాన్ని, శాసనసభ్య సంబంధమైన అందరినీ కూడా, అలాగే పవన్ కళ్యాణ్ కూడా దేవుడు దీవించాలని ఆశించి ప్రార్థిస్తున్నాం. దేవుడు మీకు ఎల్లవేళ తోడుగుని మంచి పరిపాలన అందించును గాక. ఆమేన్. అలాగే మరి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ CJC రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి నంద్యాల జిల్లా ఆత్మకూరు నుండి వచ్చిన దైవజనులు రెవరెండ్ బిషప్ వేముల సంపూర్ణరావు గారు విశేష చెప్తారు. దేవుని అతి పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు CJC మీటింగ్ బిట్రగుంట ప్రాంతంలో జీసస్ క్రాస్ మందిరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మందిరానికి నలుదిక్కుల నుండి రాష్ట్ర వైడ్గా CJC కుటుంబ సభ్యులు, సేవకులు, అభిషక్తులు అందరూ కూడా దీనిలో పాల్పొంపులు పొందడానికి దేవుడు కృప దయచేశాడు. దాని సందర్భముగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన మరి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, మరి వారికి మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. వారి పరిపాలన ఆశీర్వాదకరంగా ఉండాలని, దీవెనకరంగా ఉండాలని, క్రైస్తవులను దృష్టిలో పెట్టుకొని సమపరిపాలన చేయొచ్చు, అందరికీ న్యాయముగా ఉండాలని వారి కొరకు మేమందరం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. గత ముఖ్యమంత్రిగా ఉన్న మరి జగన్మోహన్ రెడ్డి గారు చక్కని పరిపాలన చేసి ఉన్నారు. వారికంటే మెరుగైన పరిపాలన వీరు సారథ్యంలో ఉన్న మంత్రివర్గము, శాసనసభ్యులందరూ కూడా చేస్తారని ఆశిస్తూ వారి కొరకు మేమందరూ కూడా ప్రార్థించే వారిగా ఉన్నాం. మరి వారిని, వారి సభ్యత్వాన్ని దీవించబడును గాక. ఆమేన్. అలాగే మన క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ CJC జాతీయ జాయింట్ సెక్రటరీ అయిన రెవరెండ్ సాల్మాన్ రాజ్పులి గారు మాట్లాడతారు. వారు విషయం చెప్తారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా పిట్రగుంటలో CGSC క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ లీడర్స్గా రాష్ట్ర నలుమూలల నుంచి ముఖ్య నాయకులుగా మేము ఈ స్థలానికి CGSC యొక్క మీటింగ్ కొరకు వచ్చి ఇదే సందర్భంలో ఈ దినాన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక శుభతరుణాన్ని బట్టి ప్రమాణ స్వీకారం చేస్తున్న మా రాష్ట్ర నాయకులను బట్టి CGSC పక్షాన మేమందరం కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. గత కాలంలో ఎంతో అనుభవం కలిగిన పరిపాలన మీరు చేశారు. మా ప్రియులు గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే గత ప్రభుత్వంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్రైస్తవులను, సేవకులను ఉద్దేశించి కొన్ని రాయితీలు, కొన్ని విధానాల్లో కూడా సహకరించారు. కనుక మా శుభాలు ఏంటంటే మీరు వర్ధిల్లాలి, దీవించబడాలి. దేవుని చిత్తంలోనే ప్రతి ప్రభుత్వం ఏర్పడుతుంది. కనుక మా బైబిల్లో ఉన్న ప్రకారంగా అధికారుల కొరకు, నాయకుల కొరకు ప్రార్థించమని మాకున్న నినాదమును బట్టి మేము మీ కొరకు ప్రార్థిస్తాం. మా అందరి పక్షాన, CGS పక్షాన నిండు శుభాలు మీకును, అలాగనే మీ క్యాబినెట్లో మీ యొక్క సారథ్యం నడుస్తున్న పవన్ కళ్యాణ్ గారికి, తదితర మంత్రులందరికీ కూడా మా నిండు శుభాకాంక్షలు CGSC పక్షాన తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మీకు తోడైండును గాక. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ దినమున జరిగినటువంటి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశంలో పాల్గొన్న దైవజనులందరికీ వందనాలు. ప్రాముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో నూతన మంత్రివర్గము, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మాన్యశ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, వారి యొక్క మంత్రివర్గానికి శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మరి అలాగే మీరు మంచి ప్రజలకందరికీ కూడా కుల, వర్గ, మత భేదము లేకుండా అందరికీ సమపరిపాలన చేసినప్పుడు దేవుడు మీకు తోడుగా ఉంటాడు. అలాగనే గత కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన కంటే మించి పరిపాలన చేసినప్పుడు దేవుడు అన్ని విషయాల్లో కృపను, జ్ఞానమును ఇచ్చి నడిపించుతాడని మరి ఆశిస్తూ మరొక్కసారి మత సామరస్యతను మీరు కాపాడుతారని మీకు తెలియజేస్తూ మరి విన్నమించుకుంటూ మరి శుభాభివందనం తెలియజేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. అలాగే ఇదే విషయం మీద మరి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ నుండి శుభాకాంక్షలు తెలియజేయడానికి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ CGSC రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన దైవజనులు దేవరపాటి మత్తయ్య గారు ఉన్నారు. వారు శుభాకాంక్షలు తెలియజేస్తారు. దేవునికి స్తోత్రం. ఈరోజు నెల్లూరు జిల్లా
బిట్రగుంట గ్రామంలో క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ CJAC పాస్టర్ల సమావేశం జరిగింది. ఈ యొక్క సమావేశంలో కూడి వచ్చినటువంటి సేవకులు మేమందరం కూడా మరి ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని ఉద్దేశిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. గతంలో మరి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వారు చేసినటువంటి మంచిని ప్రజల్లోకి తీసుకెళ్ళాము. అలాగే తప్పు జరిగినప్పుడు ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఖండించాము. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో కూడా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ అలాగే స్పందిస్తుంది. మీరు చేసినటువంటి మంచి కార్యాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తుందని మనవి చేస్తూ, ఇంకా మంత్రివర్గంలో ఉన్నటువంటి వారందరూ ప్రత్యేకంగా మరి పవన్ కళ్యాణ్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఈ దినము మరి బిట్రగుంట నెల్లూరు జిల్లాలో మరి అద్భుతంగా మరి చేగూడి దానియలయ్య గారు అద్భుతంగా దేవుని సదస్సులో సేవకుల సదస్సులో అద్భుతంగా మాట్లాడారు. అంతేకాదు మరి ఈ నూతనముగా ఏర్పరచబడిన మరి ఈ కూటమి ప్రభుత్వానికి కూడా మరి అయ్యగారితో పాటు మేము కూడా మరి శుభవందనాలు తెలుపుతున్నాము. మరి గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగా సేవకులు ఏ రీతిగా తోడ్పడ్డారో మరి అంతకంటే మినిమిక్కిలుగా మరి మీరు సేవకులందరినీ కూడా ప్రేమించి తోడ్పడతారని మా యొక్క హృదయ అభిలాష. కనుక మరి మీ అందరికీ మరి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, తర్వాత మిగతా మీతో ఉన్న కుటుంబం అందరికి కూడా మా ప్రత్యేకించి వందనాలు చెల్లిస్తున్నాం. కనుక ఈ దినము చాలా అద్భుతంగా మాట్లాడిన మరి డాక్టర్ చేగూడి మరి దానియలయ్య గారికి మా ప్రత్యేకించి వందనాలు చెల్లిస్తూ సెలవు తీసుకుంటాం. మాట్లాడాలా? ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో ఈ లైవ్ని వీక్షిస్తున్న అలాగే వీక్షించబోతున్న నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ, దైవజనులకు, క్రైస్తవులకు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ CJAC నుండి దైవాశీస్సులు, శుభాభివందనాలు తెలియచేస్తున్నాం. మేము ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిధిలో గల ప్రాముఖ్యమైన CJAC నాయకులతో, స్థానిక నెల్లూరు జిల్లా సేవకులందరితో కలిసి ఒక మీటింగు ఏర్పాటు చేయడం అయినది. మరి ఈ మీటింగ్ ఉద్దేశం మతోన్మాదాన్ని అణచివేయాలని, మానవత్వాన్ని పెంపొందించాలనే విషయం మీద CJAC కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తుంది. దానిలో భాగంగా ఇక్కడ కూడుకున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకొని మరి ఈ 2024వ సంవత్సరంలో జరిగిన జనరల్ ఎలక్షన్లో ముఖ్యమంత్రిగా కూటమి నుండి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారు. మొదటగా ఈ ఎన్నికల్లో గెలిచిన కూటమి నాయకులకు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ నుండి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. అలాగే ఓడిపోయిన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దేవుని కృప తోడే ఉండిద్దని ప్రార్థన చేసి వారిని ఓదార్చుతాము. దేవుడు మీకు ఆయన ఆదరణ ఇచ్చి నెమ్మదిని ధైర్యాన్ని ఇచ్చునుగాక. అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న, అలాగే తన రాజకీయ జీవితంలో 4వసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ నుండి శుభాకాంక్షలు, దైవాశీస్సులు తెలియచేస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారికి, కూటమి మంత్రులందరికీ కూడా, కూటమిలో ఉన్న ఎమ్మెల్యే ఎంపీలకు, అలాగే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎంపీలకు కూడా శుభాకాంక్షలు, దైవాశీస్సులు తెలియచేస్తున్నాం.
ఈ 5 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అన్ని మతాలను సమపాలలో చూడాలని, మత సామరస్యతను కాపాడాలని, మతాల మధ్య ఐక్యతను తేవాలి అని, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, ఇతర మతస్థులు అన్నదమ్ములనే భావనను పెంపొందించాలని, మత సామరస్యత కొరకు గ్రౌండ్ స్థాయిలో పనిచేస్తున్న క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ CJS నుండి మేము కోరుకుంటున్నాం. అలాంటి పరిపాలన మీరు తేవాలి అని. అలాగే గడిచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని ప్రజల వద్దకు తీసుకువెళ్ళాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన కొన్ని పొరపాట్లను, తప్పులను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాం. మంచిని ప్రజలకు చెప్పాము, చెడును కూడా ప్రభుత్వానికి చెప్పాము. అలాగే ఈసారి కూడా మేము ఈ 5 సంవత్సరాలు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చేసే మంచి ఏదైతే ఉందో మా వంతుగా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. ఏదైతే గ్రౌండ్ స్థాయిలో తప్పు పొరపాటు జరిగితే దానిని ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తామని కూడా, అలాగే మా వంతుగా మేము పూర్తి సహకారాన్ని కూడా మరి క్రైస్తవ నాయకులుగా, క్రైస్తవ సమాజం తరపున మేము సహకరిస్తామని కూడా ఈ ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్న ఇందు మూలముగా మీరు మత సామరస్యతను కాపాడండి. అలాగే గౌరవ దైవజనులకి గౌరవేతనం కూడా ఇవ్వండి. మీరు మేనిఫెస్టోలు పెట్టలేదు, వారిని గౌరవించండి. గత ప్రభుత్వం 8,000 మందికి ఇచ్చింది, ఈసారి మీరు ఇంకా అత్యధికంగా ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో సుమారు 50,000 పైచులుగా గౌరవ దైవజనులు ఉన్నారు. కాబట్టి వారికి కూడా న్యాయం చేయండి. అన్ని మతాలకు సంబంధించిన అందరినీ మీరు సమపాలలో చూడాలని మేము భావిస్తున్నాం. మేము ప్రార్థన కూడా చేస్తాం. మీకు నిండు ఆయుష్, ఆరోగ్యం కూడా ఇవ్వాలని ప్రార్థన చేస్తూ కూటమి ప్రభుత్వాన్ని దేవుడు దీవించాలి అని, సరైన రీతిలో నడిపించాలని కోరుతున్నాం. అలాగే ఓటమిలో ఉండి బాధపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము బలపరుస్తున్నాం. మీరు ధైర్యంగా ఉండండి. అలాగే మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళాలని కూడా మీ గురించి ప్రార్థన చేస్తాం. గెలుపు ఓటములు సహజం కాబట్టి గెలుపుని ఓటమిని సమానంగా తీసుకోవాలని కూడా, ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాలని కూడా మేము ఇందు మూలంగా తెలియచేస్తూ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ నుండి మేము ఈ నా మాటలు ముగిస్తున్నాం. మతోన్మాదం అంతం, CJS పంతం. మతోన్మాదం అంతం, మత సామరస్యత, మానవత్వం. జై భీమ్, జై భారత్, జై రాజ్యాంగం. హల్లెలూయా. అందరికి వందనాలు. దైవజనులందరికీ ప్రత్యేక వందనాలు, దైవాశీస్సులు. అయ్యా జీజస్ క్రాస్